నిమిత్తమే మా పాపము మాకు తెలిసే ఉన్నది. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో నిత్యుడకు తండ్రి సమాధానకర్తయగు అధిపతి 1వ తిమోతి 2వ అధ్యాయం 5వ వచనంలో నరులకును దేవునికి మధ్యవర్తి క్రీస్తు యేసు మానవ రూపంలో సిలువలో మన కొరకు తండ్రి అనే ఈ మాట యేసయ్య కొత్త నిబంధనలో చూస్తాము. తండ్రి అనే మాట సువార్తంలో 150 సార్లు ఉంది. ఉదాహరణ లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనం, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, యేసు ప్రభువును చిత్రవతకు గురి చేసిన వీరు అనేక పదంలో ఎందరున్నారు. 1 ఆయన స్వజనులు, 2 యూదులు, 3 అన్యులు. ఆయన స్వజనులైన యూదులు యేసుపై నేరారోపణలు చేయగా అన్యులు విమర్శించిరి. యూదులు యేసును అప్పగించగా అన్యులు ఆయనను సిలువ వేసిరి. లోకరక్షకుడైన యేసుని వీరెరుగరైతిరి. అందుకే యేసయ్య తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని ప్రార్థిస్తున్నాడు. వీరిని క్షమించుము, తాము చేయుచున్న పని ఎంత ఘోరమైనదో ఎంత భయంకరమైనదో వీరికి తెలియదు. తమ పితరుల కాలం నుండి ఎదురు చూస్తున్న యేసయ్యనే వీరు చిత్రహింసలు పెడుతున్నారని వీరికి తెలియదు. నిజము గల ఆయన లోక కళ్యాణం కోసం జన్మించిన జీవాధిపతి అని వీరికి తెలియదు. వీరు చేయుచున్న పని ఏమిటో వీరికి తెలియదు. యేసులో ఏ పాపము లేదని వీరికి తెలుసు. ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో, నా యందు పాపమున్నదని మీలో ఎవడునూ స్థాపించును, నేను సత్యమును చెప్పుచున్న ఎడల వీరెందుకు నన్ను నమ్మరు? ఎందుకనగా దుష్టమృగాల్లా చెలరేగిపోయిన రోమా సైన్యం, అందుకే వీరిని క్షమించుము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, నేను మీలో చెప్పుకున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రియులారా, యేసు మాత్రం సిలువ శత్రువుల కొరకై ప్రార్థించుచున్నాడు. వారిని ప్రేమించువాడు వారిలోని పాపాన్ని ద్వేషించాడు. కానీ వీరి కోసం, వీరి క్షమాపణ కోసం ప్రార్థిస్తున్నాడు. మన ప్రభువుని ఎంత దయార్థ హృదయముగో గమనించండి. తీర్పు తీర్చ పని మనది కాదు అని యేసు న్యాయము గల తీర్పు తీర్చే దేవునికి తను తాను అప్పగించుచున్నాడు. యేసు చూపిన మార్గమున సాగిపోము. నీవు ఇట్టి ఆత్మీయ అనుభవములను పొందుకొనుము. దేవుడు నిన్ను రక్షించునుగాక, దీవించునుగాక. యేసు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక.